హాయ్ అండి. ఉసిరికాయ సీజన్‌లో ఒకసారి ఇలా మురబ్బా చేసుకొని 1 ఇయర్ వరకి స్టోర్ చేసుకోవచ్చు. చాలా బావుంటది. ఫస్ట్ టైం చేసుకున్నా గూడా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఇలా మురబ్బా ఒకసారి చేసుకోండి. బాడీ ఇమ్యూనిటీ పవర్‌ని పెంచే ఉసిరికాయ రోజు ఒక ముక్క తినండి, చాలా మంచిది. ఇలా కొలతలతో చేసామంటే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. మనం ఎంత ఉసిరికాయలు తీసుకుంటే అంతే క్వాంటిటీతో బెల్లం తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కరెక్ట్‌గా 300 ఉసిరికాయలు తీసుకున్నాను కదా! ఒక చిల్లుల పాత్రలో వేసుకొని ఇంకొక పాత్రలో కింద వాటర్ వేసుకొని ఇలా ఆవిరి పట్టించుకోవాలి. మనం ఉడకపెట్టేసుకోవాలి. 10 నిమిషాలకు ఒకసారి ఈ విధంగా ఒకసారి తిప్పుకుంటూ అన్ని సైడ్లు కూడా ఉడికించుకోవాలి. లేదా ఒక సైడే ఉడుకుతాయి, ఒక సైడ్ ఉడకవు. 15 లేదా 20 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా సాఫ్ట్‌గా వచ్చేంత వరకి. ఇవి చిన్న ఉసిరికాయలే కాబట్టి 15 నిమిషాలకి పర్ఫెక్ట్‌గా ఉడికిపోయాయి అన్నమాట. ఈ విధంగా ఒక నిమిషం చల్లారిన తర్వాత గింజని సెపరేట్ చేసి ఈ విధంగా ముక్కల్ని సెపరేట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద ఉసిరికాయలు అయితే ఒక 20 నిమిషాలు అయితే పడుతుంది ఇలా సాఫ్ట్‌గా ఉడకడానికి. ఉసిరికాయలు మనం 300 తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి సమానంగా. నాన్ స్టిక్ ప్యాన్ అయినా లేదంటే స్టీల్‌ది కొంచెం మందంగా ఉండేదైతే వాడాలి. ఐరన్ అయితే వాడద్దు. ఇలా బెల్లాన్ని నాన్ స్టిక్‌లో వేసేసి ఉసిరికాయ ముక్కలు కూడా వేసి కలుపుతూ ఉంటే ఒక 5 నిమిషాలకి ఉసిరికాయలోని వాటర్ వస్తది. వాటర్ ఏమీ అవసరం పడదు, వేయకూడదు వాటరు. ఉసిరికాయలు వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టామంటే ఈ విధంగా ఉసిరికాయలోని వాటర్ అయితే వస్తది. కొంచెం పలచగా అవుతదనమాట ఈ విధంగా. ఒక 6, 7 నిమిషాలకి కొంచెం థిక్‌గా అవుతూ వస్తది బెల్లము. బెల్లం మాడకుండా ఈ విధంగా కంటిన్యూస్‌గా కలుపుతూ ఉంటే కొంచెం చిక్కబడుతూ వస్తది బెల్లము. కొంచెం లైటు ఇలా జిగురు పాకం రావాలన్నమాట. లైట్ తీగ పాకం వస్తే ఈ విధంగా సరిపోతది మనకి. ఉసిరికాయలు బాగా ఉడికిపోతది. నీరంతా వెళ్ళి కూడా చిక్కబడి ఈ విధంగా ఉడుకుతాయి. స్టవ్ కట్టేసి ఒక 2 నిమిషాలకి ఇంకొంచెం చిక్కబడుతుంది బెల్లము. ఈ విధంగా చూడండి పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఇప్పుడు మనం బెల్లం గడ్డకట్టకుండా ఉండడానికి ఒక నిమ్మకాయనైతే పిండేసుకోవాలి. ఎందుకంటే మనం 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా నిమ్మకాయ పిండుకుంటే మనకి స్టోర్ ఉంటది. బెల్లం కూడా గట్టి పడకుండా చిక్కబడకుండా ఉంటుందన్నమాట నిమ్మకాయ పిండుకోవడం వల్ల. నిమ్మకాయ రసం బాగా మొత్తానికి పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే 1 ఇయర్ వరకు కూడా ఉంచుకోవచ్చు. రోజు ఒకటి తిన్నామంటే ఉసిరికాయలోని ఔషధాలు మనకు తెలిసిందే కదా, చాలా మంచిది. బాడీ ఇమ్యూనిటీ పవర్ కానీ, కంటికి కానీ, హెయిర్కి కానీ ఈ విధంగా చేసుకుంటే ఫస్ట్ టైం చేసినా కూడా అందరికీ పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఒకసారి మీరు కూడా ఈ సీజన్‌లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.